ఇజ్రాయేలు దేశంలో రాజులకు వేరే విధులు ఉన్నాయి, యాజకులకు వేరే విధులు ఉన్నాయి. ముఖ్యంగా యాజకులు జరిపించవలసిన కార్యములు, వారికి ఏవైతే నిర్ధారించబడినవో ఆ కార్యములు కానీ కార్యక్రమాలు కానీ రాజులైనప్పటికీ వారు చేస్తే వారు శిక్షార్హులుగా దోషులుగా దేవుడు ఎంచి ఉన్నాడు. ఉదాహరణకు సౌలుని మనం తీసుకున్నట్లయితే యాజకుడైన సమూయేలు రావటం కొంచెం ఆలస్యం అయ్యేటోకి వేచి చూసి చివరకు అతడు బలి అర్పణ రాజైన సౌలు చేయటం జరిగింది. దాని తర్వాత దేవుడు ఎంతగానో అతని మీద కోపపడ్డాడు. అయితే ఇజ్రాయేలు దేశము మీద రాజుగా ఉన్న అతని మీద దేవుని కోపము రావటము, ఉగ్రత రావటము, దేవుడి ఎదుట అతడు నిందితుడుగా ఎంచబడటము ఆ సందర్భం కారణంగా జరిగింది. దేవుడు ఉపేక్షించలే. ఇంకొక ఇజ్రాయేలు రాజు అయిన ఉజ్జియా కూడా దేవుడికి ధూపార్తి చెల్లించవలసిన సమయంలో యాజకుడు లేకుండా తానే దేవుడికి ధూపం వేయటం జరుగుతుంది.